అందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్ రావు. మాది దొనకొండ మండలం, ప్రకాశం జిల్లా, తెల్లవాడు గ్రామం మాది. జూన్ 30వ తేదీన సాయంత్రం 7:26 మా అన్నగారైన రేపుడు అబ్రహామును వాకింగ్కి వెళ్ళి వస్తున్న సందర్భంగా అదే సమయంలో మా అన్న కోసం మేము ఎదురుపోయి తీసుకురావడానికి వెళ్ళాము. ఆ సమయంలో పేరం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆటోతో తొక్కించుకొని మా కళ్ళెదుటే పారిపోవడం జరిగింది. మా బావగారైన పారి నాగరాజు ఆటోను వెంబడించి ఆటోను పట్టుకోవడం జరిగింది. పేరం శ్రీనివాసరెడ్డిని గుర్తించడం జరిగింది. నేను 108కి ఫోన్ చేసి మా అన్నగారిని హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో పోలీసు వారు యాక్సిడెంట్గా గుర్తించారు, కానీ అది హత్యాయత్నం చేశారు. మా అన్నగారిని చంపటానికి ప్రయత్నం చేసి వారు పేరం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి, బండారు శ్రీను, వీరిరువురు కూడా భూ సమస్యలు, మా కొద్దిపాటి భూమిని స్వాధీనం చేసుకోవడానికి వారు అనేకమైన మా గ్రామంలోనే అనేకులు పొలాలు స్వాధీనపరుచుకోవటం, గొర్రెలు ఇలాంటి కొంచెం ఫ్రాడ్ చేస్తూ జీవనాన్ని సాగించే పేరం శ్రీనివాసరెడ్డి, అలానే బండారు శ్రీను అనేవారు చాలా మా మీద మాకు నష్టాన్ని కలిగించి మమ్మల్ని హత్య చేయటానికి పూనుకున్నారు, మా మీద కక్షతో. అలానే బండారు శ్రీను, బండారు బ్రహ్మయ్య, బండారు రామాంజనేయులు, బండారు సుబ్బయ్య, వీరమరెడ్డి సుబ్బరాయుడు, వీరందరూ కూడా 7వ తేదీ జూలై, ఈ నెల 7వ తేదీన మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని దాడి చేసి మా మీద కర్రలతో కొట్టడానికి ప్రయత్నం చేశారు. కులం పేరుతో దూషించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేసిన ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం వల్ల వారు మమ్మల్ని ఇప్పటికి కూడా ప్రతిరోజు బెదిరిస్తూ మమ్మల్ని దుర్భాషలాడుతున్నారు, తిడుతున్నారు. ఆయన 13వ తేదీ నేను జిల్లా ఎస్పీ గారికి స్పందనలో నేను కంప్లైంట్ చేశాను. అలానే అదే రోజు డిఎస్పీ గారు మా గ్రామానికి వచ్చారు. కానీ బాధితులమైన మమ్మల్నే విచారించాడు, కానీ సాక్షుల్ని ఎక్కడ కూడా విచారించలేదు. వారు సాక్ష్యం చెప్పడానికి వస్తే వారు మీరు దొనకొండ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ వారికి ఉన్న పరిస్థితిని బట్టి వారు రాలేకపోయారు దొనకొండకు. ఇక్కడే తెల్లవారులోనే సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వారి సాక్ష్యాన్ని స్వీకరించలేదు. కనుక మా ఇందు దయ ఉంచి మా అన్నగారు చావు బతికుల మధ్య ఉంటే ఆ వ్యక్తిని మా సమాజంలో బ్రతకటానికి, మా అన్నగారు బ్రతకటానికి కావలసిన పరిస్థితి, చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. కానీ దయ ఉంచి మానవతా దృక్పథంతో ఆలోచించి వాడికి పిల్లలిద్దరూ కూడా చదువుతున్నారు. అన్న కొడుకు డాక్టరు, డెంటల్ డాక్టరు, అలానే అమ్మాయి నీట్కు కోచింగ్ తీసుకుంటూ ఉంది. కనుక వారు పరిస్థితి మొన్న పనిచేస్తేనే వారికి జీవనం, ఆ కుటుంబానికి. అలాంటి పరిస్థితిలో వారు ఉంటే కనీసం మానవతా దృక్పథం లేకుండా మమ్మల్ని మా ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తూ మమ్మల్ని దుర్భాషలాడుతున్నారు. వారు బాగా ఉన్నతమైన కుటుంబాలు. పేరం శ్రీనివాసరెడ్డి అతను చాలా భూ సమస్యల్లో మా ఊర్లో చాలా సమస్యలు సృష్టించాడు. ఆ విషయాలన్నీ పరిశీలించి ఉన్నతాధికారులు బండారు శ్రీను ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసులో ఉన్నారో వారి ముద్దాలను వెంటనే అరెస్ట్ చేయాలి. ఇది సాధారణమైన యాక్సిడెంట్ కేసుగా బుక్ చేశారు, కానీ ఇది హత్యాయత్నం కింద కేసు పరిగణించి ముద్దాయిని పేరం శ్రీనివాసరెడ్డిని, అలానే బండారు శ్రీను వెంటనే అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా ఉన్నతాధికారులందరినీ కూడా ప్రార్థిస్తున్నాను.